నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు ఎక్కడ ఏ ఏరియాకి సంబంధించింది? దువ్వాడ రాసాలమ్మ కాలనీ అండి. ఏ ఏరియా ఇది? 86వ వార్డు అండి. దువ్వాడ గాజువాక నియోజకవర్గం 86వ డివిజన్. ఏంది ఇప్పుడు మీరు అందరి మాటలు విన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముందండి, ఇప్పుడు వరకు ఒక సెన్స్ అనేసి గద్దెనెక్కారు. పోలవరం పక్కన పెట్టేశారు, రాజధాని లేదు. ఇప్పుడు మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు 10th క్లాస్ స్టూడెంట్స్. మన రాజధాని ఏదనేసి ఒక క్వశ్చన్ వస్తే ఏటి రాస్తారండి? ఏటి రాస్తారు చెప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినా, ఈ మైకట్టుకుని మిమ్మల్ని అడిగినా మన రాజధాని ఏదని అంటే మీరు ఏటి చెప్తారు సమాధానం? ఆయనకే తెలీదు, కట్టేవాడికి పాలకుడికే తెలీదు, ఇంక నీకు నాకేం తెలుసు అది. కాబట్టి రాజధాని లేదు. సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమ పథకాలకు ఏముంది? నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడే సంక్షేమం స్టార్ట్ అయింది. ఈయన కొత్తగా పెట్టింది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ ఉండేదాన్ని ఆయన హయాంలో 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలని 2000 చేశారు బాబు గారు. ఆయన చేసిన 5 సంవత్సరాల్లో 1000 పెంచాడు. 200ని 1000 చేశారు ఆయన హయాంలోనే. 1000 రూపాయలని 2000 చేశారు ఆయన హయాంలోనే. ఒకేసారి 1000కి 1000 పెంచారు. అప్పటికి వికలాంగులది 1500 ఉన్న పెన్షన్ని 3000 చేశారు. 2000 పెన్షన్ని ఈయన విడతల వారీగా 3000 చేశారు. 5 సంవత్సరాలకి విడతల వారీగా సంవత్సరానికి 250 చొప్పునే పెన్షన్ పెంచారు, కాదని అనట్లేదు. మరి వికలాంగులది 3000 ఉన్నదాన్ని ఒక 100 కూడా పెంచలేదే. అంటే వీళ్ళు మనుషులు కదా, వీళ్ళు ఓట్లు అవసరం లేదు ఆయనకి. 3000 రూపాయలు చంద్రబాబు చేశాడు. మరి వాళ్ళ పెన్షన్ పెంచాలి కదండి. వాళ్ళు ఓటర్లు కదా, వాళ్ళతో పని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కానీ అదేమి లేదు, చేయలేదు. అదండి. ఇక్కడ ఎంపీ భరత్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంపీ భరత్ గారు నిలబడుతున్నారు విశాఖపట్నం. ఆయన పార్లమెంట్కి వెళ్తే ప్రజాగాళాన్ని వినిపించగలరు అనుకుంటున్నారు, చదువుకున్న విద్యావేత్తగా? భరత్ గారు అయితేనండి అవగాహన ఉన్న వ్యక్తి. విశాఖ పార్లమెంటు మీద అవగాహన ఉంది. వాళ్ళ తాతగారు కూడా స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. నిర్వాసితుల కోసం హార్టికల్చర్ సొసైటీలోని ఒక్కొక్క నిర్వాసితుల కాలనీకి 100 మందిని 6 నెంబర్ ఉన్న వాల్డర్ల కల్లా ఆ వాల్డర్స్కి స్టీల్ ప్లాంట్లో ఉపాధి కలగాలని ఎంతో పోరాటం చేసి అది సాధించారండి ఆ రోజు. ఈరోజు కూడా భర్త గారు కూడా ఆయనకు ఫుల్గా అవగాహన ఉంది, చేస్తారు. ఇప్పుడు వరకు మన గాజువాక నియోజకవర్గం ఇదివరకు అయితే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేదండి. పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇప్పుడు వరకు పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే అవనియండి, వైఎస్ఆర్ ఎమ్మెల్యే అవనియండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అవనియండి, సిపిఐ ఎమ్మెల్యే కూడా మానవ ఆంజనేయులు గారు అయ్యారు. ఏదైనా భరత్ గారికి ఎంపీగా మళ్ళీ అవకాశం ఉందంటారా? మంచి మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా చేశారంట కదా ఆయన. ఉచిత మెడికల్ క్యాంపస్ పెట్టారండి. సంవత్సరానికి ఒకసారి మెడికల్ క్యాంపస్. ఇప్పుడనే కాదండి, ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు సంవత్సరానికి ఒకసారి పెడతారు ఇలాంటి కాలనీలకి. ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. అయితే ప్రజలు బలంగా మార్పు కోరుకుంటున్నారా? మార్పు బాగా కోరుకుంటున్నారు. ప్రజలు బలంగా మార్పు ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి. డిసైడ్ అయ్యారు పక్కాగా. అయితే ఇక్కడ గురించి అయితే చెప్పే అవసరం లేదండి. 2000 ఇప్పుడు ఆయన ఒక నిర్వాసితులది ఒక ఉదాహరణ తీసుకుంటే, నిరాహార దీక్ష చేసే ఎమ్మెల్యే ఎవరు లేరండి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం ప్రాణ త్యాగం కోసం కూడా వెనకాడలేనటువంటి వ్యక్తి పల్లా శ్రీని గారు. అంటే ఎన్నో పోరాటాలు చేశారు కదా, అందరూ కూడా జనాలు ఆదరిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష అనేది వేరండి. నిరాహార దీక్ష అనేది చివరి వరకు 1 వీక్ ఏమీ తినకుండా ఇక్కడే టెంట్ వేసి టెంట్లో కూర్చొని నిర్వాసితుల కోసం స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో పోరాటం చేశారు. ఆయన అలిపెరగని పోరాటం చేశారు. ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్న ఈయన ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఈరోజు గంగవరం పోర్టు కార్మికులు దగ్గర వారం రోజులు పెట్టి ధర్నా చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటని కూడా ఇప్పుడు వరకు స్పందించలేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అధికారంలో ఉన్న మినిస్టర్లు కానీ. అధికారం లేకపోయినా సరే పల్లా శ్రీని గారు పోరాడుతూనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఏదైనా ఎంపీ ఎమ్మెల్యే మాత్రం విశాఖపట్నం తరఫున గాజువాక తరఫున గ్యారంటీ అండి. గాజువాక పక్కా అండి. ఎంపీ పక్కా. థ్యాంక్ యూ. పరిపాలన బాగోలేదు. పరిపాలన బాగాలేదు. ఎట్లా ఉందండి ఏరియాలో? కనిపిస్తుంది 100% కనబడుతుంది. పక్క పల్లసిన గ్యారెంటీ. ఎంపీ భరత్ గారు గ్యారెంటీ. ఆయన మంచి వ్యక్తి. కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన. ఎందుకని సార్ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకని అంటే ఇబ్బంది పడతారు? దీని గురించి చెప్పండి. పథకాలు పుట్టి మిషన్లు అని అయ్యాన్ని ఇచ్చాను. పథకాలు పెంచి అన్ని పెంచాడు. 100% పెంచాడు.
దేనివల్ల ఉపయోగం లేదు, జనాలు ఇబ్బంది పడిపోతారు ఇబ్బంది పడుతున్నారు. బాగా. అభివృద్ధి కోరుకుంటున్నారు జనాలు. అభివృద్ధి కోరుకోలేండి, పిల్లలకు ఉద్యోగాలు లేవు, బయటకు పోతున్నారు. కానీ ఇంటింటికి నేను డబ్బులు ఇచ్చేస్తానని అంటాడు. డబ్బులు ఆడమని చెప్పాడు, అప్పులు చెప్పమన్నాడు ఎవరన్నా, అప్పులు చేసి పెట్టమని చెప్పారు ఎవరు, ఏ ప్రభుత్వం సరే. బాగా వ్యతిరేకత కనిపిస్తుందా? ముందుగా అభివృద్ధి చేసి పెట్టాలి, అప్పులు చేసి వడ్డీలు కట్టుకొని దీనిపై చెప్పండి. ఇంకా సోమరపోతులు అయిపోతాను కానీ జనాలు. రామారావు. సార్ రామారావు గారు గుడ్ ఈవినింగ్. ఇది ఏ నియోజకవర్గం సంబంధించింది సార్? ఇది దువ్వాడ. 86వ వార్డు. 86 గాజువాక. గాజువాక నియోజకవర్గం. పథకాలు ఇస్తే పర్వాలేదు, ఓట్లు వేసేస్తారు. కాదు, పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలని ఒక పక్కన, పథకాలు ఇచ్చిన వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు అనే దాని మీద మీ అభిప్రాయం సార్? లేరంటే అభిప్రాయం ఏంటి లేదు, ఇస్తారు కానీ ఇప్పుడు ఎలాగుండంటే మరి మనకైతే తెలిసి నువ్వా నేను అన్నట్టు ఉంది. గాజువాకదా మొత్తం మీద స్టేట్ కూడా? స్టేట్లో కూడా నువ్వా నేను అంటే ఎవరు గెలుస్తారనేది ఎవరు చెప్పలేరు. ఎందుకని అంటారు అంటే పథకాలు రాత్రి కూడా మారిపోవచ్చు. పథకాలు పనిచేస్తాయి. పథకాలు ఏమన్నాయి, పథకాలు మామూలు ఎవరైనా ఇస్తారు పథకాలు. అంటే అభివృద్ధి తక్కువగా ఉంది అది అంతే. ఇంక ఈ మందులు ఇవి చూస్తే చండాలంగా ఉంది నిజమైతే. జనాలు మార్పు కోరుకుంటారు, కంపల్సరీగా కోరుతాను, మార్పు వస్తుందని అనుకుంటాను. రావడానికి ఈ తెలుగుదేశం ఈ జనసేనలు ఇవి ఏకమైపోయి ఈ నీళ్ళలోని ఇదైపోయి మైనస్గా లేకపోతే ప్లస్సే ఉన్నాం. ఎవరు ప్లస్ ఉండేవాళ్ళు? చంద్రబాబు నాయుడు ప్లస్లో ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఎంపీ భరత్ గారి మీద ఎంపీగా నిలబడుతున్నారు. భరత్ గారు మంచి మనిషి. ఆ భరత్ అనే ఎంఈఎస్ మూర్తి, అది మంచి వ్యక్తే. డెఫినెట్గా ఆయన గెలిచే అవకాశం ఉండొచ్చు, 100% ఉంటుంది. కానీ ఇవన్నీ ఏకమైతే నీలో మీద అంటే ఇలాగ ఉంటుంది, ఇంకేం చేస్తాం. ఎందుకని సార్ ఈ పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, పథకాలు ఒక్కటే పర్వాలేదు సార్, అభివృద్ధి కూడా ఉండాలంటారు. మీ అభిప్రాయం సార్? మీరు ఏం పని చేస్తారు? నేను సివిల్ వర్క్ చేస్తాను. ఎలా ఉంది సార్ సివిల్ వర్క్ అంటే? మీకు బాగా తెలుసు, ఇసుక పెరిగింది, రేట్లు పెరిగింది. అవును, అన్నిటి పెరిగాయి. కానీ ఇప్పుడు ఎలాగుందంటే వైసీపీ వస్తుంది అంటారు, ఈ రెండు కొట్టుకుంటారు. ఇంక ఇది కాదు, రోజుకి 200, 300, 500 మంది వైసీపీలో చేరుతాను. అవునా? పర్ డే. ఎక్కడ గాజువాక, ఇక్కడ ఎక్కడ చూసినా, గుంటూరు, ఇవన్నీ ఉన్నావు. ఇప్పుడు ఈవేళ మంచి పార్టీ ఏదో రామరాజు ఎవరో ఒక ఆయన వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీ చేరిపోతారు. ఇటు నుంచి అటు వెళ్తే బాగుంది, కానీ అటు నుంచి ఇటు వచ్చేస్తాను మళ్ళీ. అయితే మార్పు కావాలా, ప్రభుత్వం మారాలా మీరు కోరుకుంటున్నారు? మారాలనే ఉంటుంది ఎవరికైనా. ఎవరికి ఎటంటే ఈ మందులు, ఈ పిచ్చి మందులు తాగేసి పిచ్చి అయిపోవడం తప్ప అది. ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికైనా మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి మధ్య పోటీ ఉంది. పోటీ పక్క గట్టి పోటీ ఉంటుంది. మామూలుగా గెలుస్తారా పల్లా శ్రీనివాస్ గారు? పల్లా శ్రీను 100% అని కాదు, నువ్వా నేను అన్నట్టు ఉంటుంది ఇక్కడ. అది నువ్వా నేను అన్నట్టు ఉంటుంది, అది అంతే. గ్యారెంటీ చెప్పలేమండి. ఈ ట్రిప్ మాత్రం ఉండాలంటారా, లేకపోతే పథకాలు ఒకటి? డెవలప్మెంట్ అవ్వాలి సార్ గారు, డెవలప్మెంట్ కూడా కావాలి. కావాలి అంటే లేదు మళ్ళీ జగన్ వస్తేనే పథకాలు వస్తాయి కదా అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబులు ఏమి లేదు సార్, ఎవరికి ఏమి లేవు, ఖాళీ తిరుపతి తిరుగుతున్నది మొత్తం. అదే చెప్పడం ఉందిగా, జాబ్ ఏమి లేవు, ఖాళీ ఉన్నారు, చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. అది నిరుద్యోగం ఎక్కువైపోయింది సార్, ఎక్కువైపోయింది. బీటెక్ చేసిన ఎంటెక్ చేసిన ఖాళీ ఉన్నారు, అసలు ఏ ఉద్యోగాలు లేవు. వాళ్ళందరికీ అర్థం అవ్వదు. వాళ్ళకి కొన్నాళ్ళకి పోతే వాళ్ళు నేరం పోతారేమో అనుకున్నాను. అదండి, ఏదైనా జనాల్లో మాత్రం వ్యతిరేకత బలంగా ఉంది. ఓటు ఎక్కేసినాడు, కొంచెం ఓటు సజీవంగా వచ్చాడు, తెలివిగా ఆలోచన చేశారు. అది మీరు మార్పు కోరుకుంటున్నారా? మార్పు అంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది సార్, బాధపడుతున్నారు. పిల్లల ఖాళీగా ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నారు ప్రజెంట్. ఇంకే బీటెక్ చేసి కలిసి 4 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు మాకు ఉద్యోగాలు లేవు. ఆ అబ్బాయికి ఉద్యోగాలు డబ్బు పడి చదివించాం, ఖాళీగా ఉండడం. అది పరిస్థితి. పథకాల మీద మీ అభిప్రాయం సార్? పథకాలు ఇచ్చాడు కదా, పథకాలు మాకు రాలేదు సార్. అంటే మాకు కుర్రోళ్ళు పెద్దలు కదా, సెలబ్రేట్ సార్. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదండి, ప్రైవేట్గా చదివించాం, విద్యాగా చదివించాం. అయినా సార్ ఇచ్చాడు కదా అని. అప్పుడు అయిపోయింది సార్, మామూలుగా అయిపోయింది. అయిపోతే వేసేటప్పుడు మామూలుగా అయిపోయిందండి. మరి ఎందుకు నీకు వయసు పెద్దడివి కదా, మరి అందరికీ అవ్వాతాతలకు అందరికీ చిన్నోళ్ళకి వస్తుందండి. మా ఊళ్ళో నాకు అంటే చిన్నోళ్ళకి వస్తానే. మనం అడగలేదా వాలంటీర్? ఏం చేస్తాం, నా ఊళ్ళో ప్రెసిడెంట్ అలాంటి ప్రెసిడెంట్ ఏం చేస్తాం. నా రూపాయి డబ్బులు ఎలాడే జగన్మోహన్ రూపాయి ఎలాడదో నాది వెళ్దప్పటికి. కానీ ఖర్చులు మాత్రం పెరిగిపోయినాయి బాగా. ఖర్చులు మాత్రం పెరిగినాయి, పెరిగినాయి. ఆదాయం లేదు, ఆదాయం లేదు, అభివృద్ధి లేదు. అదే
కొన్ని పని అన్నా ఉందా? చేతి నిండా పని ఏం పని చేస్తుంటావు? ఏం పని చేస్తాను? ఇగో కాలు ఇరిగిపోయి ఎడతాను, ఇప్పుడు చెయ్యి ఇరిగిపోయి ఇగో ఇంట్లో ఉంటాను. మరి ఇగో చెట్టతోటిగానా ఆ. చెట్టతోటిగానా మరి గతంలో అన్నా క్యాంటీన్ పెట్టాడు కదా, ఇప్పుడు అన్నా క్యాంటీన్లో శుభ్రంగా అందరూ అన్నం తినేవాళ్ళు కదా, అన్నా క్యాంటీన్ ఎక్కడ చంద్రబాబు నాయుడు టైంలో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, అవి తీసేసి ఇప్పుడు ఎట్టే అప్పుడు అన్నాక అంటే మరి నువ్వు అన్నట్టు కరెక్టే. 5 రూపాయలకి అన్నం పెట్టాడు. ఎట్టాడు ఇప్పుడు ఒకటి ఆడతాడా, ఇప్పుడు ఒకటి ఆడతాడా, అన్నా క్యాంటీన్లు కూడా తీసేసాడు. అవి తీసేయండి ఎట్టే ఆడతాడు, ఒకటి ఆడతాడు. నువ్వన్నట్టు 5 రూపాయలు, నువ్వన్నట్టు పోయిను, నువ్వన్నట్టు అదే కూలీ నాలి చేసుకునే వాళ్ళు వెళ్ళి కథ చూపిక్కిన వెళ్ళి ఏదో కొన్ని పోయినట్టు 5 రూపాయలు ఇచ్చేది తినని, అది కూడా లేదు కదా. అభ్యర్థి గురించి తెలుసా ఇక్కడ మీకు? పల్లా శ్రీనివాస్ గురించి ఆయన గెలుస్తాడా? మా గురుగారు గెలుస్తాడండి, కన్ఫామ్ గా పక్క గెలుస్తాడు. అందరూ చెప్తున్నారు 50,000 మెజారిటీతో గెలుస్తాడు. పక్క గెలుస్తాడు. నా గాజుబాక నేను చిన్నప్పటి నుంచి గాజుబాకలా నన్ను ఇయ్యాలి, ఇక్కడ 10 సంవత్సరాలు పెట్టున్నాను. పక్క పల్లా సీను మా గురుగారు. ఆ. మంచి నాయకుడు అని చెప్తున్నారు. నేను నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. అన్ని నియోజకవర్గాలు కాదు, నా గాజుబాకలు ఇల్లు కూడా ఉంది, పాత గోదావరి చిట్టినాడు కోళ్ళ ఇల్లు ఉంది నాది. సీఎం మారుతాడా? అభ్యర్థి సీఎం మారుతుందా? ప్రభుత్వం మారుతుంది? చంద్రబాబు వస్తాడండి, చంద్రబాబే వస్తాడండి. మాకు పక్కా చంద్రబాబేనండి, ఇయ్యాలి కాదు ఇప్పుడు చంద్రబాబే.